హాయ్ గైస్, వెల్కమ్ టు ట్రేడింగ్ పాండే యూట్యూబ్ ఛానల్. మనమైతే రేపటి మార్కెట్ గురించి అనాలిసిస్ అయితే చేసుకుందాం. ప్రజెంట్ మనం నిన్న మొన్న మార్కెట్ అనాలిసిస్లో ఏం జరుగుద్దని చెప్పుకున్నామో క్లియర్గా అయితే ఒకసారి డిస్కస్ చేద్దాం. మార్కెట్ అయితే ఎప్పుడైనా కానీ ఈ రేంజ్ లోపల ఓపెన్ అయితే కనుక, ఈ రేంజ్ లోపల ఎక్కడ ఓపెన్ అయినా కానీ, ఈ రేంజ్ లోపల ఎక్కడ ఓపెన్ అయినా కానీ మార్కెట్ ఇదే ఏరియాలో పైకి కిందికి తిరుగుతుందని మనం అయితే క్లియర్ కట్గా డిస్కస్ చేసాం. అలాగే మార్కెట్ కూడా 3 days నుంచి ఇదే రేంజ్లో అయితే తిరుగుతుంది. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనం ఏం చేయాలని ప్లాన్ చేసాం, గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయితే ఏం చేయాలని ప్లాన్ చేసాం, అలాగే ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలని క్లియర్ కట్గా అయితే మనం ఇంతకుముందు 2 days వీడియోస్లో కూడా అదే ప్లాన్ చేసాం. కన్ఫామ్గా మనమైతే క్లారిటీగా చెప్పాం. మార్కెట్ ఎప్పుడైనా కానీ ఈ రేంజ్ లోపల కనుక ఓపెన్ అయితే, ఎక్కడ ఓపెన్ అయినా కానీ మార్కెట్ ఈ రేంజ్లోనే తిరుగుతుందని క్లియర్ కట్గా చెప్పాం. మనం ఇదే మార్కెట్ అనేది ఈ రేంజ్లోనే తిరుగుతుంది. సో మనం ఇప్పుడు రేపటికైతే అనాలిసిస్ చేద్దాం. మార్కెట్ ఆల్రెడీ 2 days నుంచి ఒకే రేంజ్లో తిరుగుతుంది కాబట్టి, ఒకే రేంజ్లో ఉంది కాబట్టి రేపు హై ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్ బ్రేక్అవుట్ ఇవ్వడానికి, అప్ సైడ్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైనా కానీ మార్కెట్ ఒక బిగ్ ర్యాలీ తర్వాత ఒక 2 to 3 days ఒక రేంజ్లోనే తిరుగుతుంది. తర్వాత 3 days నుంచో 4th డే నుంచో ఎప్పటికప్పుడు బ్రేక్అవుట్ అయితే ఇవ్వాలి, ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. అప్ సైడ్కి ఇస్తే హై ప్రాబిలిటీ మార్కెట్ అప్ సైడ్కి వెళ్ళడానికి, డౌన్ సైడ్కి ఇస్తే మనం బిగ్ బుల్లిష్ మార్కెట్ కాబట్టి మనమైతే ట్రేడ్ అయితే అవాయిడ్ చేయాలి. ఒకవేళ మార్కెట్ రేపు ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలి, గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏం చేయాలి, ఫ్లాట్ ఓపెన్ అయితే ఏం చేయాలని క్లియర్ కట్గా అయితే చూద్దాం. ఫస్ట్ మార్కెట్ ఫ్లాట్ లేదా ఈ రేంజ్లోనే ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ని అయితే ఒక 1 to 2 hours ఈ రేంజ్లోనే తిరిగి సెకండ్ హాఫ్ నుంచి, అంటే మార్కెట్లో సెకండ్ హాఫ్ అంటే 12 దాటిన కాడ నుంచి మార్కెట్లో అయితే ఒక బ్రేక్అవుట్ అయితే వస్తుంది. ఈ బ్రేక్అవుట్లో అయితే మనమైతే అప్ సైడ్కి అయితే ఎంట్రీ తీసుకోవాలి. ఎప్పుడైతే ఈ బ్రేక్అవుట్ ఇస్తుందో మార్కెట్ 1-2 hours ఫైట్ చేసి ఈ బ్రేక్అవుట్లో అయితే మనమైతే అప్ సైడ్కి అయితే తీసుకుంటాం. లేదు మార్కెట్ అప్ సైడ్ ఓపెన్ అయింది అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మనకి మ్యాక్సిమం 2 scenarios ఉంటాయి. ఒకటి, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ కన్నా రావాలి, లేదా మార్కెట్ అప్ సైడ్ కన్నా వెళ్ళాలి. ఈ రెండిట్లు మించిది అయితే ఏది జరగదు. ఫస్ట్ మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళిపోతుంది అనుకుందాం. పైకి వెళ్ళిపోతే వదిలేయండి, జస్ట్ మనకి కంటిన్యూస్గా అయితే అప్ సైడ్కి అయితే వెళ్ళదు కదా, ఒక కొంత టైం వరకు అప్ సైడ్కి వెళ్ళి హాల్ట్ అవుతుంది. అక్కడ మనకి ఒక ఫ్లాగ్ని అయితే క్రియేట్ చేసే అవకాశం ఉంది. సేమ్ ఈ ఫ్లాగ్ బుల్లిష్ ఫ్లాగ్, ఈ బుల్లిష్ ఫ్లాగ్లో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ హైని అయితే క్రాస్ చేస్తుందో ఈ బ్రేక్అవుట్లో మనం అయితే అప్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటాం. అలాగే ఈ ఫ్లాగ్లో అయితే మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం క్లియర్ కట్గా. ఇప్పుడు మనకి ఇంకో సినారియో, మార్కెట్ బాగా గ్యాప్ అప్ అయింది అనుకోండి, వదిలేయండి. బాగా గ్యాప్ అప్ అయ్యేసరికి చాలామంది ట్రేడర్స్ ఏమనుకుంటారంటే, బాగా గ్యాప్ అప్ అయింది కదా, బాగా బుల్లిష్గా ఉంది, మార్కెట్ కన్ఫర్మ్గా అప్ సైడ్కి వెళ్ళిపోతుందని సీస్ బై చేస్తారు. ఇంత అప్ సైడ్కి వెళ్ళిన తర్వాత మనం ఎంటర్ అయ్యి ఏం ప్రయోజనం చెప్పండి? లేదు, మార్కెట్ అయితే వాస్తవానికి అలా ట్రేడ్ అవ్వదు, దానికంటూ ఒక స్ట్రక్చర్ ఉంటుంది, స్ట్రక్చర్ ప్రకారమే ఫాలో అవుతుంది. మార్కెట్ ఒకవేళ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయిందంటే జస్ట్ వెయిట్ చేయండి, మార్కెట్ కన్ఫర్మ్గా రివర్స్ అయితే వస్తుంది డౌన్ సైడ్కి. ఒక డౌన్ సైడ్కి వచ్చే వేలో ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ని అయితే ఫామ్ చేస్తుంది. ఈ విధంగా ఏమైనా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేస్తే మనం అయితే అప్పుడు అప్ సైడ్కి అయితే తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఇలాంటి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఫామ్ అవుతుందో, ఇలాంటి బ్రేక్అవుట్లో మనం అప్ సైడ్ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయితే కనుక మార్కెట్ డౌన్ సైడ్కి వచ్చి ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్లో మనం ఈ ఏరియాలో ఎంట్రీ తీసుకుంటాం. ఈ ఈ ఎప్పటి వరకు అయితే మనకి రెసిస్టెన్స్గా ఉందో అది సపోర్ట్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈలోని మనం అయితే స్టాప్ లాస్ కింద పెట్టుకొని ఇంట్రాడే లేదా అప్ సైడ్కి అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మనకి సెకండ్ సెషన్లో అయితే ఎంట్రీ వచ్చే అవకాశం ఉంది. ఇది గ్యాప్ అప్ సినారియో. బుల్లిష్ మార్కెట్లో గ్యాప్ అప్ అయినప్పుడు సినారియో ఇవి. ఒకటి, మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి కిందకి రాకుండా పైకే వెళ్ళిపోతుంటే ఒక సెటప్ ఫ్లాగ్ సెటప్, లేదా మార్కెట్ బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే ఇది రెండో సెటప్. ఇంతకు మించి గ్యాప్ అప్లో మ్యాక్సిమం జరగవు.
లేదా రేంజ్ బౌండ్లోనే ఉండొచ్చు. ఇంకో మూడో సినారియో అంటే మహా అయితే ఆ రేంజ్లోనే ఉండొచ్చు. బాగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి మార్కెట్ అదే రేంజ్లో ఉండొచ్చు. ఈ సినారియో ఇంకోటి జరిగే అవకాశం ఉంది. మనం ఇంట్రాడే ప్లేయర్స్ కాబట్టి మనకు డైరెక్షనల్ కావాలి కాబట్టి ఫస్ట్ వన్ సెకండ్ వన్ జరిగితే మనకి హ్యాపీ, థర్డ్ వన్ జరిగితే మనం సైలెంట్గా ఉంటాం, ట్రేడ్ ఏమీ చేయం. ఇప్పుడు మనం గ్యాప్ డౌన్కి అయితే ప్లాన్ చేద్దాం. ఒకవేళ మార్కెట్ కనుక గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, జస్ట్ సింపుల్ థింగ్ ఏమి లేదు, మనం మొన్నటి నుంచి మార్కెట్ మాట్లాడుకుంటుందే లీవ్ చేసేయాలి. ఇంత బుల్లిష్ మార్కెట్లో ఇంత పర్ఫెక్ట్గా ఒక మార్కెట్ స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నప్పుడు, మార్కెట్ ఒకే రేంజ్లో ఉంటుంది, మార్కెట్ ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నప్పుడు మనమైతే ఇంత గ్యాప్ డౌన్ అవుతున్నప్పుడు సంథింగ్ ఏదో న్యూస్ ఉన్నట్టు అర్థం. సో బెటర్ టు లీవ్. ఒక రోజు పోతే ఏం పోయేదేం లేదు, నెక్స్ట్ డే కూడా మార్కెట్ ఓపెన్ అవుతుంది, మన ప్లాన్ ప్రకారం వర్క్ అవుతుంది. ప్లాన్ ప్రకారం వర్క్ అవుతే కన్ఫర్మ్గా అయితే మనీ తీయొచ్చు. మనం ప్లాన్ చేయాలి, అంటే ప్లాన్ ప్రకారమే ట్రేడ్ చేయాలి. ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ 1-2 ట్రేడ్లో ఏదో ఒకటి చేస్తాం, లేదా ఇంట్రాడేకి ఏదైనా సెపరేట్ ఇంకో స్ట్రక్చర్ మార్కెట్కి ఏమైనా ప్లాన్స్ ఉంటే దాని ప్రకారం ట్రేడ్ చేయాలి. అది మీ ఎక్స్పీరియన్స్ బట్టి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది. లేదా మార్కెట్ ఈ రేంజ్లో ఎక్కడ ఓపెన్ అయినా కానీ మనం చెప్పిన విధంగా ఒకటి ఇదే రేంజ్లో తిరగొచ్చు, లేదా ఒక సెకండ్ హాఫ్ నుంచి బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. మ్యాక్సిమం అది రేపు ఇవ్వచ్చు బ్రేక్అవుట్, ఎందుకంటే ఆల్రెడీ ఒక మార్కెట్ ఒక 2 డేస్ నుంచి ఇదే రేంజ్లో అయితే ఫాలో అవుతుంది, 3 డేస్ నుంచి ఒకే రేంజ్లో అయితే ఫాలో అవుతుంది, అదే ఒకే రేంజ్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకో సినారియో గ్యాప్ డౌన్. ఒకవేళ మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతే కనుక లీవ్ చేసేయాలి, వదిలేద్దాం, పోయేదేం లేదు. నెక్స్ట్ డే మార్కెట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. సో మనం ఈ విధంగా మార్కెట్ గ్యాప్ అప్కి ప్రిపేర్ అయ్యాం, గ్యాప్ డౌన్కి ప్రిపేర్ అయ్యాం, ఫ్లాట్కి ప్రిపేర్ అయ్యాం. ఇంతకు మించి అయితే మార్కెట్ ఉండదు. ఇది బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సేమ్ నిఫ్టీ కూడా సేమ్ ఇదే స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. బట్ మనకి కంపేర్ టు బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం క్లమ్జీగా ఉంది. మార్కెట్ క్యాండిల్స్ కూడా అంత క్లియర్ కట్గా తెలియదు. డైరెక్షనల్ ప్లేయర్స్ ఎవరికైనా కానీ, ఎవరికైనా కానీ బ్యాంక్ నిఫ్టీ అనేది బెస్ట్. ఎందుకంటే దాంట్లో గుడ్ వాలటిలిటీ ఉంటుంది, క్లియర్ డైరెక్షన్ ఉంటుంది, క్యాండిల్ స్టిక్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్యాటర్న్స్ కూడా ఫామ్ అవుతాయి. డైరెక్షనల్ ప్లేయర్స్కి చాలా బెస్ట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ. అందుకే నేనైతే బ్యాంక్ నిఫ్టీలోనే మ్యాక్సిమం అనాలిసిస్ చేస్తాను, ట్రేడ్ చేస్తాను. అండ్ అలాగే ఈరోజు ఇంట్రాడేలో అయితే మనం ఇంట్రాడే కాల్ అయితే ఒకటి ఇచ్చాం డౌన్ సైడ్కి. కోల్ ఇండియా ఇదొక బేరిష్ ఫ్లాగ్ని అయితే క్రియేట్ చేసింది. ఇదైతే దాని ఫ్లాగ్ అండ్ ఇది దాని పోల్. ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్లో నేనైతే డౌన్ సైడ్కి ఎంట్రీ ఇచ్చాను అండ్ అలాగే స్టాప్ లాస్ ఇచ్చాను. ఇక్కడ ఇచ్చాను. ఇది ఒక పోల్ అండ్ ఇది దాని ఇది దాని ఫ్లాగ్. ఈ బ్రేక్అవుట్లో నేను డౌన్ సైడ్కి ఎంట్రీ ఇచ్చాను, స్టాప్ లాస్ ఇచ్చాను. క్లియర్ కట్గా చూడండి. ఫర్ ఇంట్రాడే ఇట్స్ బ్రేక్ ద బేరిష్ ఫ్లాగ్, ఇట్ విల్ గో డౌన్ సైడ్. క్లియర్ కట్గా ఇచ్చాను, అది కూడా 12కి ఇచ్చాను. మార్కెట్ అయితే 1:1 టార్గెట్ అని ఇచ్చాను, 1:1 ఇచ్చింది. సమ్ టైమ్ ఇట్స్ బెటర్ 1:1 టార్గెట్. ఇంట్రాడే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఫాలో అవ్వండి ఫర్ ఇంట్రాడే కాల్స్. లేదా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కానీ ఇందులో క్లియర్ కట్గా అడగవచ్చు. థ్యాంక్ యూ.